కర్నూలు జిల్లా కోడుమూరు నుండి గూడూరు వరకు 11 కిలోమీటర్లు మేర బీటీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించిన కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్. గత కొన్ని సంవత్సరాలుగా కోడుమూరు గూడూరు ప్రజలు చానా ఇబ్బందులు పడుతూ వెళుతున్న గుంతల రహదారి ఎట్టకేలకు రోడ్డుకు ముహూర్తం పెట్టారు. రోడ్డు మొత్తం వ్యయం 6,75,00,000తో మంజూరు చేయడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఆర్థిక మంత్రి బుగ్గనకు కోడుమూరు ప్రజల తరపున ఎంతో రుణపడి ఉంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. वसुंधरायत्महे उदत्धायधीमहि तन्नो भूमि प्रचोदयात् उपस्थितारयामि कुङ्कुमचूर्णं हरिद्रकुङ्कुमचूर्णं समर्पयामि कलशेषमुखे विष्णु कंठे रुद्रसमासिता मूले प्रदर्शितो ब्रह्म मध्ये मातुः कुक्षौ इति शंकुस्थापन पूजं करिष्ये धान्यम् ओम इति धान्यं समर्पयामि ओम श्री धरणी माता प्लस आदित्य समर्पयामि प्लस आनुकूल प्लस धरणी माता प्लस योग्यता प्लस श्री धरणी माता वसुंधरायत्महे भूतग्रहाय धीमहि तन्नो भूमि प्रचोदयात् इति शंकुस्थापन पूजं करिष्ये नारिकेलं पुष्टिरस्तु अभिघ्नमस्तु ओम शान्तिरस्तु पुष्टिरस्तु अभिघ्नमस्तु नवानां ग्रहाणां सूर्याणां प्राप्तिरस्तु श्री अनुग्रह प्राप्तिरस्तु धान्यं समर्पयामि नारिकेलं पुत्रस्य भवस्य पत्नुदयमुलकं तस्मै पुत्र पुतः आसम्बन्धं पुत्रितो मानवानाम् अस्य उद्भुतः क्रोधः समापुः नानावीर्य वसन्तः सप्रत्यः हृदयारविन्दे भवं भवानी सहितं नमामि ओम उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय श्रीमल्लिनाथाय मङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये అందరికీ నమస్కారం. ఈరోజు కోడుమూరు నుంచి గూడూరు వయా చనుగొండ్ల భూమి రోడ్డు నిర్మాణం భూమి పూజ కోసం ఈరోజు రావడం జరిగింది. దాదాపు 11 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డుకి 6,75,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. హై ఇంపాక్ట్ రోడ్స్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే
దాదాపుగా గడిచిన 15-20 సంవత్సరాలుగా మధ్యన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు మేమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి భూమి పూజ చేయడం జరిగింది 2014లో. తర్వాత ఇంతవరకు కూడా దీని మెయింటెనెన్స్ కానీ ఏమి కానీ లేకపోవడం వల్ల మేము ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతో వీటికి టాప్ ప్రయారిటీగా పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. మొన్ననే టెండర్లు అయిపోయినాయి కాబట్టి దాదాపు 1-2 నెలల లోపల ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈరోజు నుంచే పనులు మొదలు పెడుతున్నారు. తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి శ్రద్ధ చూపిస్తున్నందుకు మేము ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోడ్డుతో పాటు ఎన్నో ఎలక్షన్స్లో ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చినటువంటి మడిదంపాడు పూడూరు రోడ్డు కూడా 11 కోట్లతో శాంక్షన్ అయింది. అది వాటికి కూడా సిద్ధం సభ తర్వాత భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుంకేసుల నుంచి నాగల్దిన్న వరకు మేము దాదాపుగా ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఆ సుంకేసుల వరకు రోడ్డు తయారైంది, మంచి రోడ్డు తయారైంది. సుంకేసుల నుంచి కూడా నాగల్దిన్న వరకు అంటే దాదాపు బెలగల్ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. 32 కోట్లు శాంక్షన్ అయినాయి. వాటిని కూడా 18వ తేదీ సిద్ధం సభ తర్వాత భూమి పూజ జరగబోతుంది. కాబట్టి దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే రోడ్డు కనెక్టివిటీ సమస్యలన్నీ కూడా 75%, 80% దాకా పూర్తి చేయడం జరిగింది. ఇవన్నిటి వల్ల కూడా ప్రజల యొక్క ప్రయాణ సౌకర్యాలు అయితేనేమి వసతులు అయితేనేమి అన్ని మెరుగుపడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. వీటన్నింటినీ కూడా శాంక్షన్ చేసినటువంటి హై ఇంపాక్ట్ కింద పెట్టి టాప్ ప్రయారిటీ కింద పెట్టి శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి దీనిపై శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యంగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మన ఆర్థిక శాఖ మంత్రులకు కూడా మేము నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రాబోయే ఎలక్షన్స్లో మన అభ్యర్థి సతీష్ అన్న ఉన్నారు. అన్నని మనమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే డైరెక్ట్గా డీబీటీ ద్వారా చేరుతున్నాయో వాటన్నింటినీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.